11th పార్ట్ అయింది. 12th పార్ట్ స్టార్ట్ చేస్తుంది చూడండి. నేను ముందు క్లాస్కి కంటిన్యూ చేస్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ tan x ప్లస్ secant square x dx. ఫైండ్ e పవర్ x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ secant x tan x ప్లస్ secant square x dx. సో దీన్ని ఇది కూడా ఏం చేస్తానంటే ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ tan x అని రాస్తాను అనమాట. tan x ప్లస్ secant square x అంటే ఏంటి అనమాట, d/dx ఆఫ్ tan x whole dx. tan x ని tan x లా రాస్తాము. secant square x ఏంటన్నమాట, secant square x అంటే tan x డెరివేటివ్ కాబట్టి d/dx ఆఫ్ tan x రాస్తాం. d/dx ఇది f అనుకుంటే d/dx అంటే x అంటే f'(x) అన్నమాట. సో e పవర్ x into fx plus f'(x) అంటే వస్తుంది మనకి e పవర్ x into f(x) plus c. therefore e పవర్ x into fx అంటే అన్నమాట tan x plus c. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే ఇది కూడా చాలా గంటల ప్రాబ్లం. ఫైండ్ ఇంటిగ్రల్ e పవర్ x into 1 plus x log x 1 plus x log x by x dx. Find integral e power x into 1 plus x log x by x dx. This separate చేస్తే సొల్యూషన్ చూడండి. ఇంటిగ్రల్ e power x into ఇచ్చిన ఎలా రాస్తుందంటే 1 a plus b by c into a by c plus b by c కాబట్టి అలాగే ఈ x ఏం చేస్తుందంటే రెండింటిని డివైడ్ చేస్తుంది. సో e power x into చేస్తే 1 plus x అలాగే x log x by x ని సెపరేట్ చేసాము ఇంటూ dx. ఇది x క్యాన్సిల్ అయిపోతుందమ్మా. ఇంట్లో e పవర్ x ఇంటూ ఈ 1 by x క్యాన్సిల్ అయిపోయింది. దీన్ని ఏమి రాస్తానంటే ఏం మిగులుతుంది మనకి 1 by x ప్లస్ log x 1 by x ప్లస్ log x dx. ఇప్పుడు దీన్ని ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x ఇంటూ ఈ 1 by x ఏం చేస్తామంటే దీన్ని log x అని రాసి ఈ 1 by x ని d/dx ఆఫ్ log x అని రాస్తాం ఇంటూ dx. ఏం చేసామంటే ఈ 1 by x తర్వాత రాస్తాం, log x ముందు రాస్తాం అంటే log x. 1 by x ఎలా రాస్తాము, log x డెరివేటివ్ 1 by x కాబట్టి d/1 by x రాస్తాం, d/dx ఆఫ్ log x అని రాస్తాం. సో log x అంటే fx అనుకుంటే ఇది f'(x) అవుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే e పవర్ x ఇంటూ log x ప్లస్. ఇది కూడా చాలా మంచి ప్రాబ్లం, ఇక్కడ రిపీట్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x by 1 plus x whole square dx. 1 plus x whole square dx. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన దాని సార్ రాస్తున్నాము e పవర్ x ఇంటూ x by 1 plus x whole square dx అని రాస్తాం. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇందులో e పవర్ x అలా x కి ఒకటి కలిపి ఒకటి తీసేస్తాను, ఒకటి కలిపి ఒకటి బై 1 plus x whole square dx. e పవర్ x ముందు రాసాము, x తర్వాత రాసాము. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం అంటే x ఒకటి కలిపేసి యాడింగ్ 1 సబ్ట్రాక్షన్ 1 అంటే x ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అసలు వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, సెపరేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇంటిగ్రల్ ఆఫ్ e పవర్ x అలా వచ్చేసి దీన్ని x ప్లస్ 1 బై 1 ప్లస్ x హోల్ స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ x హోల్ స్క్వేర్ కింద రాసేస్తాం హోల్ dx. చూడండి e పవర్ x ఇంటూ ఈ 1 ప్లస్ x హోల్ స్క్వేర్ కి రెండింటిని డివైడ్ చేస్తాం, సెపరేట్ చేస్తాం. e పవర్ x అలా వచ్చేస్తుంది x ప్లస్ 1 బై 1 ప్లస్ x హోల్ స్క్వేర్ మైనస్ 1 బై 1 ప్లస్ x స్క్వేర్ హోల్ స్క్వేర్ dx అవుతుంది. ఇది ఏమవుతుందంటే e పవర్ x ఇంటూ ఈ x ప్లస్ 1 ఇందులో క్యాన్సిల్ అయిపోతుంది అన్నమాట. ఏమొచ్చింది వాటి 1 బై 1 ప్లస్ x అవుతుంది మైనస్ ఇది 1 బై 1 ప్లస్ x హోల్ స్క్వేర్ dx. ఇప్పుడు
x వన్ బై ఎక్స్ డెరివేటివ్ అవుతుంది మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. వన్ బై ఎక్స్ డెరివేటివ్ మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఈక్వల్ టు ఇంటూ ఆఫ్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ అలా ఉంచేసి ప్లస్ దీన్ని ఏం చేస్తాను ఈ మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అనే దాన్ని డి బై డిఎక్స్ ఆఫ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ అనేసి రాస్తాను. మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఏం చేస్తాను అంటే వన్ డెరివేటివ్ ఆఫ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ అని రాస్తాను. ఇది వన్ ప్లస్ ఎక్స్ ఇన్వర్స్ అవుతుంది. వన్ బై ఎక్స్ ఇన్వర్స్ అంటే డెరివేటివ్ ఎక్స్ ఇన్వర్స్ అంటే అవుతుంది మైనస్ టూ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. సో ఏమో మైనస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ అవుతుంది. ఈ వన్ ప్లస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్ అని రాస్తాము. అంటే ఎక్స్పోరెంట్ ఫామ్ ఉంది. డెరివేటివ్ ఎక్స్పోరెంట్ అంటే అన్నిటి ఎక్స్పోరెంట్ మైనస్ వన్ కాబట్టి మైనస్ వన్ ఇంటూ ఎక్స్ అంటే వన్ ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ ఎన్ మైనస్ వన్ మైనస్ వన్ ఇది అవుతుంది. అంటే మైనస్ వన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వన్ హోల్ పవర్ మైనస్ టూ అవుతుంది. ఇది కిందకు వచ్చేసినట్టయితే మైనస్ వన్ బై ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అనమాట. ఈ మైనస్ వన్ కిందకు వచ్చి రావచ్చు. సో మైనస్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ అనే దాన్ని డెరివేటివ్ ఆఫ్ వన్ బై వన్ ప్లస్ ఎక్స్ అని రాయొచ్చు. అంటే మరి ఇది ఏ ఫార్ములా ఉంది? ఈ పవర్ ఎక్స్ ఇంటి ఎఫ్ఎక్స్ అయితే ఇది ఎఫ్ఎక్స్ అవుతుంది కాబట్టి ఈ పవర్ ఎక్స్ ఇంటి ఎఫ్ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ ఇంటి ఎఫ్ ఎక్స్ అంటే అనమాట వన్ బై వన్ ప్లస్ ఎక్స్ ప్లస్ సి. అలాగే నెక్స్ట్ ప్రాబ్లం నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే find integral of find integral of e power x into x plus 2 e power x into x plus 2 by x plus 3 whole square dx. ఈ ప్రాబ్లం అందరూ ప్రాబ్లం చేసుకోవాలి ఈజీగా. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే సొల్యూషన్ అంటే ఇంటిగ్రల్ ఆఫ్ e power x into x plus 2 by x plus 3 whole square dx. x plus 3 whole square dx. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే ఇంటిగ్రల్ ఆఫ్ x plus 2 ని e power into x plus 3 minus 1 అని రాస్తాను. x plus 3 minus 1 3 minus 1 2 అంటే 2 వచ్చేసి ఏం రాస్తాను 3 minus 1 అని రాసింది whole by x plus 3 whole square into dx. ఈ 2 వచ్చేసి ఏం రాసామంటే 3 minus 1 అని రాసాము. ఇప్పుడు x plus 3 minus 1 దీన్ని ఏం చేస్తామంటే ఇంటిగ్రల్ ఆఫ్ e power x into x plus 3 by x plus 3 whole square minus 1 by x plus 3 whole square whole dx. e power x అలా ఉంచేసాము. ఈ x plus 3 minus 1 అనే దాన్ని x plus 3 whole square డివైడ్ చేస్తుంది. సో దీన్ని సెపరేట్ చేసుకున్నట్టయితే ఇలా వచ్చింది ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ e power x into ఈ x plus 3 క్యాన్సిల్ అయిపోతున్నాం ఇందులో. అంటే 1 by x plus 3 అవుతుంది మైనస్ 1 by x plus 3 whole square dx. whole square dx. ఇది కూడా ఇది f అనుకుంటే ఇది f dash అవుతుంది. అంటే దీని డెరివేటివ్ ఇది వచ్చేస్తుంది. ఎందుకని ఎంత చేసిన 1 by x డెరివేటివ్ ఎంత మైనస్ 1 by x స్క్వేర్. అలాగే 1 by x plus 1 డెరివేటివ్ ఎంత అవుతుంది మైనస్ 1 by x plus 1 whole square అవుతుంది. అలాగే 1 by x plus 3 తీసుకుంటే దాని డెరివేటివ్ ఏమవుతుంది మైనస్ 1 by x plus 3 whole square అవుతుంది. సో ఇది f ఇది f dash అవుతుంది కాబట్టి ఇది ఆన్సర్ ఏమవుతుంది e power x into f of x అంటే 1 by x plus 3 plus c. ఇది ఇక్కడతో ఈ మోడల్స్ అయింది. లాస్ట్ మోడల్ ఏంటంటే బై పార్ట్స్ ఉంటుందమ్మా. బై పార్ట్స్ ఒకసారి చెప్తాను చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే
ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. నెక్స్ట్ టాపిక్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ దీని తెలుగులో విభాగ సమాకలని అంటారు. విభాగ సమాకలనం, ఇంటిగ్రేషన్ బై పార్ట్స్, విభాగ సమాకలని తెలుగులో. దీని ఏంటంటే మనకి సింగిల్ ఫంక్షన్ ఇస్తే దాన్ని ఎలా చేసుకోవాలనేది చెప్తుంది. పాసిబిలిటీ కానప్పుడు, ఇంటిగ్రేషన్ ఈజీగా పాసిబిలిటీ కానప్పుడు ఈ ఫార్మ్ ఉపయోగపడుతుంది. ఏంటంటే ఇంటిగ్రల్ u v dx అంటే u అనేది x లో ఫంక్షన్, v అనేది కూడా x లో ఫంక్షన్. u of x v of x ఈజీగా ఉండడం కోసం ఏమని రాసామంటే u అని రాసాము. లేదనుకోండి ఇది ఈజీగా ఉండడం కోసం ఏంటంటే f of x into g of x, f of x into g of x dx. ఇలాంటి ఫంక్షన్స్ ఇంటిగ్రేషన్ మల్టిప్లికేషన్ చేయడం అంటే ఇందులో మీరు ఎలా చేస్తా అంటే ఫస్ట్ f of x into integral of g of x dx. ఇందులో దాన్ని ఫస్ట్ టర్మ్ అనుకుంటాం, ఇక్కడ దాన్ని సెకండ్ టర్మ్ అనుకుంటాం. ఫస్ట్ ఏదైతే ఫస్ట్ టర్మ్ అనుకున్నా దాన్ని ఫస్ట్ టర్మ్ నుంచి f of x ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఫంక్షన్ ఇంటిగ్రేషన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ d by dx ఆఫ్ ఫస్ట్ టర్మ్ అన్నమాట, అంటే f of x ఇంటూ సెకండ్ దాన్ని డెరివేట్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ ఆఫ్ g of x dx ఫస్ట్ దాన్ని డెరివేట్ చేయాలి, ఇంటూ సెకండ్ దాన్ని డివైడ్ చేయాలి. ఇప్పుడు హోల్ dx ఇది కాన్సెప్ట్. యూవీ రూల్ అని కూడా అంటారు దీన్ని. యూవీ రూల్ బై పార్ట్స్ ఏంటంటే ఇంటిగ్రల్ f of x into g of x dx ఉంటే f of x into integral of g of x dx minus integral of f of x derivative into integral of g of x. ఈ రెండు సింపుల్ గా చేయవలసిన దాన్ని మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. ఈ ఇంటిగ్రల్ లో ఏం చేసుకోవాలంటే g of x ఇంటిగ్రేషన్ చేయాలి, ఫస్ట్ డెరివేట్ చేయాలి. ఈ రెండు సింపుల్ గా చేసి కాబట్టి మళ్ళీ ఇంటిగ్రేట్ చేయాలి. అలా చేస్తాను. ఈ f of x ఫస్ట్ టర్మ్ అనుకుంటే ఇది సెకండ్ టర్మ్ అనుకుంటే ఫస్ట్ టర్మ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టర్మ్ అవుతుంది. ఫస్ట్ టర్మ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టర్మ్ అగైన్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ డెరివేటివ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టర్మ్ హోల్ dx. ఫస్ట్ టర్మ్ ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టర్మ్ మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ డెరివేటివ్ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టర్మ్ హోల్ dx. అమ్మా దీన్ని చేసుకో. కొంచెం కష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ గ్రాఫ్ చేసుకుంటే చాలా ఈజీ అన్నమాట. దీన్ని చేసుకోవడానికి అయితే ఫస్ట్ ఎఫ్ఎక్స్ తీసుకోవాలి, జిఎఫ్ఎక్స్ తీసుకోవాలని డౌట్ రావడం కోసం ఏంటంటే మనకి హైలైట్ అనేది వాడేస్తాం. హైలైట్ అని ఫార్మ్ ఉపయోగిస్తుంది. ఎందుకంటే ఎఫ్ఎక్స్ ఉంది, జిఎక్స్ ఉంది. దేన్ని ఫస్ట్ తీసుకోవాలి, దేని సెకండ్ తీసుకోవాలి. ఏంటంటే మనకి ILATE హైలైట్ అనే ఫార్మ్ ఉపయోగం చేసుకుని దేని ఫస్ట్ మనం కూడా కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ ఐ అంటే ఏంటంటే ఐ అనేది ఏంటంటే ఇన్వర్స్ ఫంక్షన్. ఇన్వర్స్ ఫంక్షన్ ఐ అంటే ఇన్వర్స్ అంటే సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్ లేదా ఎక్స్ ఇన్వర్స్ అలా ఏదైతే ఇన్వర్స్ వచ్చిందో ఫస్ట్ అది తీసుకోవాలి. రెండోది ఎల్ అంటే ఏంటంటే లాగరిథమిక్ ఫంక్షన్. ఎల్ అంటే లాగరిథమిక్. ఇక్కడ ఏ వచ్చేసి ఏంటంటే ఆల్జీబ్రిక్ అంటే. తర్వాత టీ అంటే ట్రిగనోమెట్రిక్. ఈ వచ్చేది ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ అన్నమాట.
మనకి ఈ దేని బేస్ చేసుకొని ఏదైతే దేన్ని కష్టపడుకోవాలనేది చెప్తుందన్నమాట. ఇది ఉపయోగించుకోలేదు, ఇది ఉపయోగించి సాల్వ్ చేస్తాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆలోచించుకుంటే మనకి ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ log x dx, ఫైండ్ ఇంటిగ్రల్ ఆఫ్ log x dx ఇచ్చారు. ఇది డైరెక్ట్గా రాదు. ఇక్కడ log x డెరివేటివ్ log x అంటే 1/x వస్తుంది, కానీ ఇది రాదు. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంటిగ్రల్ ఆఫ్ 1 into log x dx అని రాస్తాను. 1 into log x అంటే log x కాబట్టి 1 into log x dx అని రాస్తాను. 1 into log x dx అని రాస్తాను. ఇప్పుడు దీంట్లో దేని ఫస్ట్ అనుకోవాలి, దేని సెకండ్ అనుకోవాలి. 1 ఉంది అనుకోండి, 1ని x⁴0 కింద రాసుకోవచ్చు. సో x⁴0 అనేది ఏంటి, ఆల్జీబ్రా అవుతుంది. సో 1 అనేది ఆల్జీబ్రా అవుతుంది కాబట్టి 2 ఏమని లాగరిథం. అయితే ఆల్జీబ్రా ఉంది, లాగరిథం ఉంది. ఫస్ట్ ఏం తీసుకోవాలి, లాగరిథం తీసుకోవాలి. మనకి ఇచ్చిన దాంట్లో లాగరిథము ఆల్జీబ్రా ఉంది. ఫస్ట్ ఏం తీసుకోవాలి, అది లాగరిథం తీసుకోవాలి. సో log x ఫస్ట్ అనుకున్నాను, అర్థమవుతుందండి. లాగ్ ఉన్నప్పుడు మనకి ఇచ్చిన 2 ఫంక్షన్స్లో ఏది 2 ఫంక్షన్స్లో ఏది ఫస్ట్ అనుకోవాలంటే మనకి ఆర్డినేట్ చూసుకోవాలి. ఫస్ట్ లాగరిథం, సో లాగరిథం తీసుకోవాలి. అంటే దీన్ని ఫస్ట్ అనుకుంటాం, దీన్ని సెకండ్ అనుకుంటాం. కాబట్టి ఈ రూల్ వేసుకుంటే ఏంటంటే ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఫస్ట్ ఎలిమెంట్ log x, ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఎలిమెంట్ 1 dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ డెరివేటివ్ చేసుకోవాలి. అంటే డెరివేటివ్ ఆఫ్ log x ఫస్ట్ టర్మ్ డెరివేటివ్ చేసాం ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ టర్మ్ చేయాలి కాబట్టి 1 dx. ఇక్కడ ఇంకా ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంటిగ్రల్లో ఇప్పుడు dx చేస్తాం. మళ్ళీ చెప్పండి, log x ఇచ్చేది డైరెక్ట్గా రాదు కాబట్టి log x ని 1 into log x అని రాసాం. 1 అనేది ఆల్జీబ్రిక్ అవుతుంది. సో L అనేది log x అనేది ఎలాగో లాగ్. అయితే మనకి ఇచ్చిన వాటిలో లాగడం ఆల్జీబ్రా ఉంది కాబట్టి రెండిట్లో ఏది ఫస్ట్ అని తీసుకోవాలి, మన లాగ్ ఫస్ట్. సో log x అని ఫస్ట్ అనుకున్నాం. అయితే ఇప్పుడు ఏమన్నా మనకి ఫార్ములాకి వెళ్ళిపోయినట్టయితే ఫస్ట్ ఏంటి, log x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్ ఏంటి 1 dx మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ ఫస్ట్ టర్మ్ డెరివేటివ్ చేసుకోవాలి. అంటే d/dx ఆఫ్ ఫస్ట్ టర్మ్ ఏంటి log x ఇంటిగ్రల్ ఆఫ్ సెకండ్. ఇప్పుడు వచ్చిందాన్ని హోల్ x. అది చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx అంటే x అమ్మ, ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx అంటే x అంటే log x ఇంటూ x మైనస్ ఇంటిగ్రల్ ఆఫ్ డెరివేటివ్ log x అంటే 1/x ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx అంటే x. ఇక్కడ కంప్లీట్ అయిపోయింది. చూడండి మరి చెప్తున్నా, డెరివేటివ్ log x అంటే 1/x ఇంటూ ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx అంటే x. ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి అసలు హోల్ dx ఇక్కడ రాస్తాం. అంటే x ముందు రాసుకున్నట్టయితే x log x మైనస్ x క్యాన్సిల్ అయితే 1 వచ్చింది 1 dx ఇంటిగ్రల్ ఆఫ్ 1 dx అంటే ఈక్వల్ టు x log x మైనస్ ఇంటిగ్రేషన్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ప్లస్ అంటే డెరివేటివ్ మీకు ఎక్కడ ఉన్నాయి అంతకు ముందు ఇంటిగ్రల్ ఆఫ్ log x కనుక x log x మైనస్ x ఇంటిగ్రల్ ఆఫ్ log x వస్తే x log x మైనస్ x అనేది రాసుకోవాలి. ఓకే, అయితే కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మండే కంటిన్యూ చేద్దాం.